రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే మార్కెట్లో వడ్లు కుప్పలు కుప్పలుగా పడినాయి, మరి వాటికి సంబంధించినటువంటి రవాణా సౌకర్యం సరిగా లేదు. మరి లారీలు రావట్లేదు, మరి లారీలు తక్కువ వస్తున్నాయి. 3 రోజులకు ఒక్క లారీ వస్తే మరి వడ్లు ఎప్పుడు కొనుగోలు పూర్తి అవుతుంది? మరి రైతులు వాటిని ఎండబోసి మ్యాచర్ వచ్చి మరి పట్టాలు కప్పి అక్కడే ఉన్నారు. వర్షాకాలం కంప్లీట్గా దగ్గరకు వచ్చింది, వానలు పడుతున్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వం స్పందించి ఇంత జాప్యం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదున్నా సరే మరి అదేవిధంగా ఏదైతే వడ్లను మిల్లులో దించుకుంటారో మరి రైస్ మిల్ దగ్గర కూడా కమిషన్ ఏజెంట్లు తయారై ఆ వడ్లను కొనడం లేదు. మరి తీసుకున్న వడ్లకు కూడా కిలోకు 6 కిలోలు కట్ చేస్తామంటున్నారు, క్వింటల్కు 6 కిలోలు కట్ చేస్తామంటున్నారు. మరి దానికి తోడు మా దగ్గర రైతుల దగ్గర ఒక క్వింటాల్కి 20 రూపాయలు అంటూ వసూలు చేయడం కూడా జరుగుతూ ఉంది. క్వింటాల్కు 50 అంట, 50 రూపాయలు కూడా వసూలు చేస్తారంటే మరి రైతు 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు కూడా మరి కమిషన్గా వాళ్ళు వసూలు చేసుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలను పంపించాలి. వాటితో పాటు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వానికి ఈ గత ప్రభుత్వంలో అన్ని పంటలు కూడా సక్రమంగా కొని మరి రైతులకు ఎరువులు అందించి అన్నీ చూసుకున్నారు. మరి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయినా కూడా రైతుల దగ్గర వడ్లు కొనుక్కలేరంటే ఇక్కడ ఏం జరుగుతుందో అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. వాస్తవంగా రైతులను ఇబ్బంది పెడుతూ మరి రైతే రాజు అన్నారు. ఈ దేశానికి రైతే వెన్నుముక్క కాబట్టి మరి రైతులను ఇబ్బంది పెడుతురంటే మరి ఈ రాజ్యం ఉంటుందా ఊడిపోతుందా అనేది తెలియట్లేదు. వెంటనే మాకు ఏదైతే మా సెంటర్ ఉన్నదో అక్కడ మాకు లారీలు కావాలి ఇమీడియట్లీ. ఇప్పుడు 2 లారీలు అయితే ఎంతో కొంత రైతులకు మేలు అవుతుంది. 20 రోజులు అయితే వడ్లు పోసి ఇప్పటి వరకు కూడా ఒక్క బస్తా కొనలేదంటే ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది కూడా మాకు క్లియర్గా అర్థం కావట్లేదు. మరి దళారులు ఏజెంట్లు ఎక్కువైపోయారు కానీ మరి రైతులను ఆదుకునే వారు ఎవరు ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా మాకు ఈరోజు 2 లారీలు కావాలి. దానితో పాటు ప్రభుత్వం మిల్లర్లు కుమ్మక్కైపోయి ఓకే అది జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే మాకు ఇప్పుడు 2 బండ్లు అయితేనే మాకు క్లియర్గా మా సెంటర్ కొద్దిగా నడుస్తుంది. తర్వాత మ్యాచర్ వచ్చి ముందుగా తీసుకోండి. మ్యాచర్ వచ్చి కూడా కుప్పలు అట్లే పడి ఉన్నాయి, అయినా కొంటలేరు. ఇంకేం చేస్తారు? థ్యాంక్ యూ.